రైట్. ఒకసారి జిల్లాకి వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడ రోజు రోజుకు ఆకతాయిల కేసెస్ పెరిగిపోతున్నాయి. ఫోక్సోకి సంబంధించినటువంటి కేసెస్ కూడా పెరిగిపోతున్నాయంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే ఏదైతే మైనర్ బాలికలపై రోజు రోజుకు ఈ యొక్క అత్యాచార ఘటనలు అయితే పెరుగుతున్నాయని కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా మనం చూసుకుంటే ఏడాదికి ఏడాది పోక్సో కేసులు ఏదైతే మైనర్ బాలికలపై అత్యాచార యత్నం పెట్టే పోక్సో కేసులు అనేటివి ఏడాదికి పెరుగుతున్నాయని కూడా చూడొచ్చు. మనం 2022లో చూసుకుంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 82 కేసులు అయితే పోక్సో కేసులు నమోదు కాగా ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటి వరకు అయితే 30కి పైగా కేసులు నమోదయ్యాయని కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి రోజు ఏదో ఒక చోట ఇటు మహిళలపై కావచ్చు, ఇటు బాలికలపై కావచ్చు, ఈ అత్యాచారాల ఘటన అయితే ఏదో ఒక చోట మనకి ప్రతిరోజు వింటూనే ఉన్నాం. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత చింతవర్రె ఘటన అంటే మన భద్రాద్రి జిల్లాలో ఒక సంచలనంగా మారిందని కూడా చూసుకోవచ్చు. చింతవర్రె ఘటన మరొక ముందే అదే చింతవర్రెకు సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పల్లెం బంగారు చిలకలో ఒక మానసిక వికలాంగురాలైన ఒక అమ్మాయిపై అదే గ్రామానికి చెందినటువంటి ఒకతను లైంగిక దాడి చేసినట్లుగా కూడా చూడొచ్చు. కొన్ని రోజుల క్రితం ఒక పాఠశాలకు చెందినటువంటి 15 సంవత్సరాల అబ్బాయి అదే గ్రామానికి చెందినటువంటి 8 సంవత్సరాల అమ్మాయిపై కూడా లైంగిక దాడి చేశారు. అయితే ఈ సంఘటన బయటికి వెలుగు చూడకపోయినా అయితే ఇలాంటి ఘటనలు జిల్లాలో అయితే చాలా జరుగుతున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతం అయ్యేసరికి ఆ ఒక గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ పెద్దల సమక్షంలో ఇటువంటి వీటికి సంబంధించినటువంటి పంచాయతీలన్నీ కూడా చాలా వరకు కూడా బయటికి రాకుండా గ్రామ పెద్దలే సమస్యలు పరిష్కరిస్తున్నారు. అయితే ఈ యొక్క సంఘటనలు మనం చూసుకుంటే గత 2 రోజుల క్రితం జూలూరుపాడు మండలంలో ఒక స్కూల్ అంటే 10th క్లాస్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిపై అదే స్కూల్ కి చెందిన మ్యాథ్స్ టీచర్ ఈ యొక్క అమ్మాయిపై అంటే ఆయన మాట వినకపోతే అమ్మాయిపై అమ్మాయికి మార్కులు తగ్గిస్తా అని అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఈ సంఘటన వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి తల్లిదండ్రులు మరియు అక్కడ స్థానిక నేతలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అతనిపై పోక్సో పెట్టి పోక్సో తో పాటు అనేకమైన అంటే ఇతర కేసులలో కూడా ఆయనపై చేసినట్టుగా కూడా చూడవచ్చు. నిన్న చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ పాఠశాల రాంబాబు అనే వ్యక్తి అదే పాఠశాలకు 10వ తరగతి ఏదో అమ్మాయిని లొంగ తీసుకునే లైంగిక దాడికి పాల్పడినట్టు ఈ సంఘటన వారి తల్లిదండ్రులకు తెలిసి పోలీసులను సంప్రదించి అంటే కేసు పెట్టగా అతనిపై కూడా పోక్సో కేసు అయితే నమోదు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏజెన్సీ జిల్లాలో ఇటు ఉపాధ్యాయులు వచ్చు లేదు అనుకుంటే చాలా మంది ఈ యొక్క లైంగిక దాడులు చేస్తున్నట్టు పోక్సో కేసులు పెడుతున్నారు. వారు వెళ్లి కొన్ని రోజుల తర్వాత వచ్చేస్తుంది. పోలీసులు అయితే కఠినతరమైన నిర్ణయాలు తీసుకునే వరకైతే ఈ యొక్క దాడులు అయితే మైనర్ బాలికలపై కావచ్చు, అదేవిధంగా మహిళలపై అయితే ఆగే విధంగా అయితే మనకు కనిపించట్లేదు ప్రణయ్. సో నవీన్, అదేవిధంగా మనం చూసుకుంటే 8 సంవత్సరాల బాలిక 10 సంవత్సరాల బాలిక అంటూ కూడా తెలుస్తా ఉంది. గ్రామ పంచాయతీలో కూడా ఒక పంచాయతీని తీసుకునేటువంటి ఛాన్స్ చెప్తా ఉన్నారు. సో ఎందుకు ఇటువంటి ఆకతాయిలు గతంలో కూడా ఫోక్సోకి సంబంధించిన కేసులు కూడా మీ జిల్లాలో నమోదవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ఇలాంటి రూరల్ గ్రామీణ ప్రాంతాలలో అనేక దాడులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు స్పందించట్లేదు? అయితే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో దాడుద్యంలో ఇటు మనకు ఐసిడిఎస్ అంటే మహిళా సంక్షేమ శాఖ అధికారులు అయితే వారిని సంప్రదించి అక్కడ వారికి జరగాల్సిన న్యాయం అయితే చూస్తున్నారు. కానీ ఆ ఒక గ్రామాలలో ఈ యొక్క విద్యార్థినులకు వీటిపై అంటే ఈ యొక్క లైంగిక దాడులకు సంబంధించినటువంటి ముందు జాగ్రత్త చర్యలు ఏదైనా అంటే వారికి ఒక క్లాసెస్ చెప్పిన వీరు ఏంటంటే అటువంటిప్పుడు చాలా అంటే ఈ జిల్లాలో చూసిన చాలా సంఘటనలు విద్యార్థినుల పట్ల వారికి జరిగినా కూడా వారు తల్లిదండ్రులకు చెప్పడానికి చాలా భయపడారు. అంటే వారు కొన్ని నెలలుగా ఇటువంటి దాడులు చేస్తున్నా కూడా వారు తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి తల్లిదండ్రులకి చెప్పే సందర్భాలు అయితే లేదు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసి వారు పోలీసులను సంప్రదించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు అదేవిధంగా కాలేజీ పిల్లలకు మొత్తం అందరికీ కూడా అంటే ముందు జాగ్రత్త చర్యలుగా ఈ యొక్క శిశు సంక్షేమ శాఖ నుంచి వారికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ఎవరైనా ఇటువంటి లైంగిక దాడులకు పాల్పడినప్పుడు వారి తల్లిదండ్రులకు వెంటనే చెప్పే విధంగా లేదు అంటే మిగతా ఉపాధ్యాయులకు చెప్పే విధంగా వారిని అయితే చేసినట్లయితే కొంచెం అలర్ట్ చేసినట్లయితే ఇటువంటి దాడులు చాలా వరకు తగ్గుతాయని కూడా చూసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ నవీన్.